హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం హై ప్రోటీన్ రాగి రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్తీగా కూడా ఉంటారు. మన రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఇవి కొంచెం కాగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. నార్మల్గా మిల్లెట్స్ చాలామంది తినడానికి ఇష్టపడరండి, ఎందుకంటే తొందరగా అరగదని. ఇలా కనుక మనం వాము వేసుకున్నాం అనుకోండి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం వేడి చేసుకున్న వాటర్ని కూడా పోసుకోండి. మొత్తం పోయొద్దండి, ఒక 1/2 కప్పు వరకు ఇప్పుడు పోసుకొని తర్వాత చూసుకోండి. నేను 3/4 కప్పు వాటర్ పోసుకున్నానండి, పడతాయని. కరెక్ట్గా సరిపోయినాయి. వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తరుగు, కొంచెం కరివేపాకు తరుగు, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఈ ముద్ద చాలా సాఫ్ట్గా ఉంటుందండి, మరీ గట్టిగా కలపవకండి. పైన కలిపినా కూడా సరిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మనం వేడి నీళ్ళు పోయడం వల్ల రోటీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ రొట్టెలు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం ఎక్కువే తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ నువ్వులు వేసుకోండి. నేను ఇక్కడ వేయించిన నువ్వులు వేసానండి, మీకు కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ రొట్టెలు చాలా హెల్దీ అండి, పిల్లలకి వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇలా అన్నీ కలిసిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. తర్వాత మనం చేత్తోనే ఆయిల్ మొత్తాన్ని కూడా బటర్ పేపర్కి స్ప్రెడ్ అయ్యేలాగా బాగా పలుచుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఉండల్లాగా చూసుకొని మీకు ఎంత సైజు కావాలంటే ఆ సైజు ఉండ తీసుకోండి. ఇలా రొట్టెలాగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ రొట్టె మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు రొట్టెలు చేసుకోవచ్చండి. ఇలా మొత్తం చేసిన తర్వాత దీన్ని 2-3 హోల్స్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత బటర్ పేపర్ని దాని మీద వేసేసి బ్యాక్ సైడ్ నుంచి తీసేసేయండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలండి. కనీసం 3 నిమిషాల టైం పడుతుంది ఒక సైడ్ కుక్ అవ్వడానికి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఒక సైడ్ మరో సైడ్కి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. చూసారు కదండి రొట్టె ఎంత బాగా కాలిందో.
ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగే మొత్తం ముద్దల్ని కూడా రొట్టెల్లాగా చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ హెల్తీ కూడా. దీంట్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్తీ. నువ్వులు మన రోజువారీ ఆహారంలో చేసుకోవడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఒకసారి మీరు కూడా ఇవి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.